ప్రతి మనిషికి జ్ఞానం అనేది, నిశ్చలత అనేది, ఏకాగ్రత అనేది మొదటే రాదు, పుట్టుకతోనే రాదు. కర్మభారాలు చాలా ఉంటాయి కాబట్టి. ఆ రాని వాళ్ళు ఆ వచ్చేవరకు ఏ దేవతలైనా అన్ని దేవతలైనా పూజించవచ్చు. అట్లానే అది అప్పుడు ఏకాగ్రత వస్తుంది, లయం అవుతారు, సాధన వస్తుంది, విజ్ఞానం మెల్లిమెల్లిగా వస్తుంది. అప్పుడు ఆ విజ్ఞానం తెప్పించడానికి భగవంతుడికి అర్హత వస్తుంది, అంటే మనకు అర్హత వస్తుంది భగవంతుడు మనకి ఇవ్వడానికి. అలా అర్హతని తెచ్చుకోవడానికి ఏ దేవతలైనా ఏ పూజలైనా చేయవచ్చు. అర్హత వచ్చిన తర్వాత అప్పుడు అది శాస్త్రీయంది కాదు అని చెప్పాల్సి వస్తుంది అనమాట. అర్హత రాకముందు శాస్త్రీయమైందే. అర్హత వచ్చిన తర్వాత ఇక దాంతో పని లేదు. దాంతో పని పెట్టి